హాయ్ అందరికీ. కరివేపాకు విలువ అందరికీ తెలిసిందే. కరివేపాకు కూరలో లేకున్నా ఉప్మాలో కిచిడి ఏది చేసుకున్నా అందులో అందంగా కనబడాల్సిందే. ఈ మధ్య కరివేపాకు ఇదివరకే తీసి పక్కన పెట్టేవాళ్ళు, కానీ ఇప్పుడైతే కరివేపాకు హెల్దీ అని తెలిసినప్పటి నుండి చాలామంది ఆయిల్ తయారు చేసుకోవడము, తినడము, కర్రీస్తో తినడము, పొడి చేసుకోవడము ఇవన్నీ కరివేపాకు పెద్ద మొత్తంలో ఎక్కువ తెచ్చుకున్నప్పుడు దాన్ని స్టోర్ చేసుకోవడము చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కోసారి పాడైపోతుంది. అలా కాకుండా మనం చాన్నాళ్ళు కరివేపాకును స్టోర్ చేసుకోవాలంటే ముందుగా దాన్ని తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా వాటర్లో వేసుకొని కడుక్కోవాలి. ఒక 5-10 మినిట్స్ ఉంచుకొని తర్వాత కడిగిన తర్వాత ఇలా బట్టలు ఆరేసుకునే తీగ పైన వాటిని ఇలా ఉల్టా ఆరేయాలి. దానిలో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది కిందికి. వెళ్ళిపోవడం వల్ల అవన్నీ ఆకులన్నీ డ్రై అయిపోతాయి. డ్రై అయి మీన్స్ ఆకులకున్న వాటర్ మొత్తం పోయేలాగా మనం ఇలా ఆరేసుకోవాలి. ఉల్టా ఆరేసుకుంటే మొత్తం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా 1 అవర్ పెట్టేసరికి వాటర్ అంతా కిందికి మొత్తం వెళ్ళిపోతుంది. ఆ ఆకులన్నీ డ్రై అయిపోతాయి మొత్తం. అప్పుడు తీసి వీటిని అన్నీ ఒక ప్లాస్టిక్ కానీ మనకు నచ్చిన డబ్బాలో మనం ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకుంటే అది అందులో పెట్టుకొని అందులో ఒక టిష్యూ పేపర్ కానీ పాత క్లాత్ కానీ వేసుకొని ఈ కరివేపాకు మొత్తం రుబ్బుకొని అందులో వేసుకోవాలి. ఈ కరివేపాకు వేసినా కూడా లూజ్గా వేసుకోవాలి. వాటిని ఒకటే డబ్బాలా కుక్కి అంతా నొక్కి పెట్టకుండా లూజ్గా పెట్టుకోవాలి. తర్వాత మొత్తం పెట్టిన తర్వాత మళ్ళీ ఒక టిష్యూ పైన నుంచి పెట్టేసి క్యాప్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. లేదు ఎంత లూజ్గా పెడితే అంత లూజ్గా పెట్టాలి. గట్టిగా నొక్కి అయితే పొరపాటున కూడా పెట్టొద్దు. అంతే, మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. లేదు మనకి ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు చాలామంది వాడట్లేదు కదా, వద్దు అనుకున్న వాళ్ళు ఇలా స్టీల్ డబ్బాలలో కూడా కింద టిష్యూ పేపర్ వేసి లూజ్గానే వేయాలి. దీనిలో కూడా మళ్ళీ తీసుకునేప్పుడు కూడా తడి చేయి తగలకుండా పొడి చేయితోనే తీసుకుని ఉంటే దాదాపు నెల రోజుల వరకు ఫ్రెష్గా ఈరోజు తెంపినట్టుగానే ఉంటుంది కరివేపాకు. నొక్కి మాత్రం పొరపాటున కూడా పెట్టద్దు. ఎంత లూజ్గా పెడితే అంత. పైన దీనికి కూడా టిష్యూ పేపర్ పెట్టేసి పెట్టుకోవడమే. 15 days 1 month వరకు కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.